హలో ఫ్రెండ్స్, ఏపీఎస్సి మాస్టర్ తెలుగుకి స్వాగతం. నేను స్వామి సార్. మనం ఈరోజు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే సోలార్ సిస్టమ్ నుండి టాప్ 20 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రశ్నలు గత ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడగడం జరిగింది, కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? విచ్ స్టార్ ఈజ్ క్లోజెస్ట్ టు ఎర్త్? ఆప్షన్ ఏ ప్రాక్సిమా సెంటారీ, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి సిరియస్, ఆప్షన్ డి బెటిల్ లక్స్. ఆలోచించండి. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. ఆప్షన్ బి సూర్యుడు లేదా సన్. మనకి సూర్యుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. భూమికి సూర్యుడికి మధ్య గల దూరం 15 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుడి తర్వాత భూమికి సమీపంగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ. ఇది 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? వాట్ ఈజ్ ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్? ఆప్షన్ ఏ 1000 డిగ్రీస్, ఆప్షన్ బి 3000 డిగ్రీస్, ఆప్షన్ సి 6000 డిగ్రీస్, ఆప్షన్ డి 10,000 డిగ్రీస్. చెప్పండి. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీలు. ఆప్షన్ సి 6000 డిగ్రీలు సరైన సమాధానం. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5500 నుంచి 6000 డిగ్రీల వరకు ఉంటే సూర్యుని యొక్క కేంద్ర భాగం మరింత వేడిగా ఉండి 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రెండు గ్రహాల మధ్య గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ కనిపిస్తుంది? Between which two planets is the asteroid belt found? ఆప్షన్ ఏ భూమి అంగారకుడు, ఎర్త్ అండ్ మార్స్. ఆప్షన్ బి బృహస్పతి అంగారకుడు, జూపిటర్ అండ్ మార్స్. ఆప్షన్ సి శని, బృహస్పతి, శాటర్న్ అండ్ జూపిటర్. ఆప్షన్ డి శుక్రుడు, భూమి, వీనస్ అండ్ ఎర్త్. ఏ రెండు గ్రహాల మధ్య గ్రహ శకలాలు కనిపిస్తాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి బృహస్పతి అంగారకుడు, జూపిటర్ అండ్ మార్స్ ఈ మధ్య మనకి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లేదా గ్రహ శకలాలు అనేవి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: కాంతి వేగం సెకనుకు ఎన్ని కిలోమీటర్లు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఫర్ సెకండ్ ఇన్ కిలోమీటర్స్? ఆప్షన్ ఏ 3 lakhs కిలోమీటర్స్, ఆప్షన్ బి 5 lakhs కిలోమీటర్స్, ఆప్షన్ సి 10,000 కిలోమీటర్స్, ఆప్షన్ డి 10 lakhs కిలోమీటర్స్. చెప్పండి ఆన్సర్. కాంతి వేగం సెకన్కి ఎన్ని వేల కిలోమీటర్లు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 3 lakhs కిలోమీటర్స్. కాంతి వేగం సెకన్కు 3 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గెలాక్సీ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఇన్? ఆప్షన్ ఏ హైడ్రా, ఆప్షన్ బి ఆండ్రోమెడా, ఆప్షన్ సి పాలపంత మిల్కీవే, ఆప్షన్ డి సిరియస్. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు ఆప్షన్ సి పాలపంత లేదా మిల్కీవే. మన సౌర కుటుంబం పాలపంత లేదా మిల్కీవే అనే గెలాక్సీలో ఉంది. ఇది సర్పిలాకారం లేదా స్పైరల్ షేప్లో ఉండే గెలాక్సీ. దీని తర్వాత మన సౌర కుటుంబంకి సమీపంగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ. నెక్స్ట్ క్వశ్చన్: సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? హౌ లాంగ్ డస్ సన్లైట్ టేక్ టు రీచ్ ఎర్త్? ఆప్షన్ ఏ 3 minutes, ఆప్షన్ బి 5 minutes, ఆప్షన్ సి 8 minutes, ఆప్షన్ డి 10 minutes. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 8 minutes. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు సమయం పడుతుంది. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 మిలియన్ కిలోమీటర్ల దూరం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో సవ్య దిశలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ రొటేట్ క్లాక్ వైజ్ ఈస్ట్ టు వెస్ట్? ఆప్షన్ ఏ శుక్రుడు, యురేనస్, వీనస్ అండ్ యురేనస్. ఆప్షన్ బి బుధుడు, శుక్రుడు, మెర్క్యూరీ అండ్ వీనస్. ఆప్షన్ సి భూమి, శుక్రుడు, ఎర్త్ అండ్ వీనస్. ఆప్షన్ డి బృహస్పతి, శని, జూపిటర్ అండ్ శాటర్న్. ఆలోచించండి. ఈ క్రింది వాటిలో సవ్య దిశలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్
ఏ శుక్రుడు మరియు యురేనస్, వీనస్ అండ్ యురేనస్. శుక్రుడు మరియు యురేనస్ అపసవ్య దిశలో అంటే తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. మిగిలిన అన్ని గ్రహాలు సవ్య దిశలో తిరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క కవల గ్రహం అని దేనిని అంటారు? విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ఎర్త్ టిన్ ప్లానెట్? ఆప్షన్ ఏ బృహస్పతి, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి అంగారకుడు మార్స్, ఆప్షన్ డి వరుణుడు నెప్ట్యూన్. భూమి యొక్క కవల గ్రహం అని దేనిని అంటారు? ఆప్షన్ బి శుక్రుడు, వీనస్. శుక్రుడు పరిమాణంలో మరియు నిర్మాణంలో భూమిని పోలి ఉండడం చేత భూమి యొక్క కవల గ్రహంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు ఎవరు? హూ ఫస్ట్ ప్రపోజ్డ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ? ఆప్షన్ ఏ ఇమాన్యుయల్ కాంట్, ఆప్షన్ బి జార్జెస్ లెమైటర్, ఆప్షన్ సి టాలమీ, ఆప్షన్ డి నికోలస్ కోపర్నికస్. చెప్పండి, బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఆప్షన్ బి జార్జెస్ లెమైటర్. బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లెమైటర్ 1927లో మహా విస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీని మొదటగా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత కాలంలో ఈ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ఎడిన్ హబుల్ బలపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆప్షన్లో ఇవ్వబడిన ఇమాన్యుయల్ కాంట్, ఈయన నేహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ హ్యావ్ నో మూన్స్? ఆప్షన్ ఏ ఎర్త్ అండ్ వీనస్, ఆప్షన్ బి మెర్క్యూరీ ఈనస్, ఆప్షన్ సి జూపిటర్ సాటర్న్, ఆప్షన్ డి శుక్రుడు వరుణుడు. వీనస్ అండ్ యురేనస్. ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? చెప్పండి. ఆప్షన్ బి బుధుడు శుక్రుడు, మెర్క్యూరీ అండ్ వీనస్. బుధుడు మరియు శుక్రుడు ఈ రెండు గ్రహాలకు సహజ ఉపగ్రహాలు లేవు. ఇవి సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న రెండు గ్రహాలు. నెక్స్ట్, భూమి యొక్క ఆకారం ఏది? వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్? ఆప్షన్ ఏ వృత్తాకారం, ఆప్షన్ బి స్తూపాకారం, ఆప్షన్ సి అర్ధవృత్తం, ఆప్షన్ డి జియాయిడ్ ఆకారం. భూమి యొక్క ఆకారం ఏది? దీనికి సరైన సమాధానం జియాయిడ్ షేప్. భూమి ఆకారాన్ని జియాయిడ్ అంటారు. ఇది ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొంచెం చదునుగా, అలాగే భూమధ్యరేఖ ప్రాంతం వద్ద ఉబ్బెత్తుగా ఉన్న గోళాకార రూపం. నెక్స్ట్, భూమి పరిమాణంలో సౌర కుటుంబంలో ఎన్నో స్థానంలో ఉంది? భూమి పరిమాణపరంగా సౌర కుటుంబంలో ఎన్నో స్థానంలో ఉంది? వాట్ ఈస్ ద ఎర్త్ ర్యాంక్ బై సైజ్ ఇన్ ద సోలార్ సిస్టమ్? ఆప్షన్ ఏ థర్డ్ ప్లానెట్, ఆప్షన్ బి ఫిఫ్త్ ప్లానెట్, ఆప్షన్ సి ఫస్ట్ ప్లానెట్, ఆప్షన్ డి 10th ప్లానెట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఫిఫ్త్ ప్లానెట్. పరిమాణం పరంగా సౌర కుటుంబంలో భూమి యొక్క స్థానం 5వ స్థానం. అలాగే పరిమాణంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి, తర్వాత శని, యురేనస్ ఉన్నారు. నెక్స్ట్, 13వ ప్రశ్న, సూర్యునికి భూమికి మధ్య సుమారు దూరం ఎంత? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్? ఆప్షన్ ఏ 150 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ బి 1 ఆస్ట్రానమికల్ యూనిట్, ఆప్షన్ సి 3.2 లైట్ ఇయర్స్, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సూర్యునికి భూమికి మధ్య గల సుమారు దూరం ఎంత? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు సరి అయినవే. మనకి సూర్యునికి భూమికి మధ్య గల దూరం 150 మిలియన్ కిలోమీటర్స్. అదేవిధంగా ఒక ఆస్ట్రానమిక్ యూనిట్ ఎన్ని కిలోమీటర్లకి సమానం అంటే 150 మిలియన్ కిలోమీటర్లకి సమానం. కాబట్టి ఆప్షన్లో ఇవ్వబడిన ఏ మరియు బి రెండు సరైనవే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అంతర్గ్రహం కానిదేది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇన్నర్ ప్లానెట్? ఆప్షన్ ఏ భూమి ఎర్త్, ఆప్షన్ బి బృహస్పతి జూపిటర్, ఆప్షన్ సి శుక్రుడు వీనస్, ఆప్షన్ డి అంగారకుడు. చెప్పండి ఆన్సర్. ఈ క్రింది వాటిలో అంతర్గ్రహం కానిది ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి బృహస్పతి లేదా జూపిటర్. అంతర్గ్రహాలు అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బృహస్పతి మాత్రం బాహ్య గ్రహం. ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్కి బయట వైపు ఉంటుంది. నెక్స్ట్, నక్షత్రాలలో శక్తికి మూలమైన రసాయన చర్య ఏది? వాట్ ఈస్ ద రియాక్షన్ దట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ స్టార్స్? ఆప్షన్ ఏ కేంద్రక విచ్ఛిత్తి చర్య, ఆప్షన్ బి న్యూక్లియర్ ఫిజన్, ఆప్షన్ బి కేంద్రక సంలీన చర్య న్యూక్లియర్ ఫ్యూజన్,
ఆప్షన్ సి విద్యుత్ విశ్లేషక చర్య ఎలక్ట్రాలిసిస్, ఆప్షన్ డి పైవన్నీ. నక్షత్రాలలో శక్తికి మూలమైన చర్య ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కేంద్రక సంలీన చర్య న్యూక్లియర్ ఫ్యూజన్. నక్షత్రాల్లో హైడ్రోజన్ అణువులు కలిసి హీలియం ఏర్పడే కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. ఇది అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ దూరాలని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏది? వాట్ ఈస్ ద లార్జెస్ట్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆస్ట్రానమికల్ డిస్టెన్స్? ఆప్షన్ ఏ కిలోమీటర్స్, ఆప్షన్ బి ఆస్ట్రానమికల్ యూనిట్, ఆప్షన్ సి లైట్ ఇయర్, ఆప్షన్ డి ఫార్సెక్. ఖగోళ దూరాలను కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఫార్సెక్. ఫార్సెక్ అతిపెద్ద ఖగోళ దూర ప్రమాణం. ఒక ఫార్సెక్ 3.26 కాంతి సంవత్సరాలకి సమానం. గెలాక్సీల మధ్య దూరం కొలవడానికి దీన్ని వాడతారు. అలాగే మనకి ఖగోళ దూరాలకి సంబంధించి అతి చిన్న ప్రమాణంగా కిలోమీటర్లని చెప్పవచ్చు. నెక్స్ట్, నక్షత్రాలు మరియు విశ్వంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ అబాండెంట్ ఇన్ స్టార్స్ అండ్ ద యూనివర్స్? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి హీలియం, ఆప్షన్ డి ఆక్సిజన్. నక్షత్రాల్లో మరియు విశ్వంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది? ఆలోచించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ హైడ్రోజన్. విశ్వంలో హైడ్రోజన్ 75% అత్యధికంగా ఉంటుంది. తర్వాత హీలియం 24% ఉంటుంది. సూర్యుడిలో కూడా ఇదే విధంగా 70% హైడ్రోజన్, 28% హీలియం ఉంటుంది. అలాగే వాతావరణం, మిగతా ఆప్షన్ చూడండి. వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏదంటే నైట్రోజన్. మనకి 78% నైట్రోజన్ వాతావరణంలో ఉంటుంది. అలాగే మనకి భూపటలంలో ఎక్కువగా ఉండే వాయువు ఏదంటే ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? విచ్ ప్లానెట్ హ్యాస్ ద మోస్ట్ మూన్స్? ఆప్షన్ ఏ జూపిటర్, ఆప్షన్ బి శని సాటర్న్, ఆప్షన్ సి భూమి ఎర్త్, ఆప్షన్ డి అంగారకుడు మార్స్. చెప్పండి, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సాటర్న్. శని గ్రహానికి 146 పైబడి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది అన్ని గ్రహాల్లోనూ అత్యధిక ఉపగ్రహాలను కలిగి ఉంది. గతంలో బృహస్పతిని చెప్పడం జరిగింది, కానీ ఇటీవల కాలంలో ఈ శని గ్రహం అనేది దాన్ని అధిగమించి అత్యధిక ఉపగ్రహాలను కలిగి ఉన్నదని తెలిసిందన్నమాట. కాబట్టి మనకి రైట్ ఆన్సర్ సాటర్న్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ మూన్? ఆప్షన్ ఏ గనిమెడ్, ఆప్షన్ బి టైటాన్, ఆప్షన్ సి చందమామ మూన్, ఆప్షన్ డి ఫోబోస్. చెప్పండి ఆన్సర్. ఈ క్రింది వాటిలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ గనిమెడ్. గనిమెడ్ అనేది బృహస్పతి యొక్క ఉపగ్రహం. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం. ఇది బుధ గ్రహం కంటే కూడా చాలా పెద్దది. నెక్స్ట్, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? హౌ ఆఫెన్ డస్ హేలీస్ కామెట్ అపియర్? 10 సంవత్సరాలు, 10 ఇయర్స్, ఆప్షన్ బి 30 సంవత్సరాలు 30 ఇయర్స్, ఆప్షన్ సి 56 సంవత్సరాలు 56 ఇయర్స్, ఆప్షన్ డి 76 సంవత్సరాలు 76 ఇయర్స్. మనకి హేలీ తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి 76 సంవత్సరాలకు ఒకసారి ఈ హేలీ తోక చుక్క అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. హేలీస్ కామెట్స్. ఫ్రెండ్స్, ఇవి సోలార్ సిస్టమ్కి సంబంధించిన టాప్ 20 బిట్స్. ఎగ్జామ్స్లో గ్యారంటీగా 1-2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే పార్ట్ 2లో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.